హలో అండి, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అని చూసారా? ఏప్రిల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అండి. ఏప్రిల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జస్ట్ ఇప్పుడే మనకి న్యూస్ అనేది అందింది. వెంటనే మీకు చెప్పడం జరుగుతుందండి. చూడండి, ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. చూడండి, స్కూల్ ప్రారంభం నాటికే నియామక ప్రక్రియ అనేది పూర్తి చేస్తామని చెప్పారు. చూడండి, ఇది సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ సదస్సులో సీఎం మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణతోనే మనకి డిఎస్సి భర్తీ చేస్తామన్నారు. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, మనకి ఇప్పుడే జస్ట్ మనకి మెసేజ్ అనేది రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మన ఛానల్లో కూడా డిఎస్సికి సంబంధించి బిట్స్ చెప్తున్నాము. మనం ఆల్రెడీ మన ఛానల్లో తెలుగు కంటెంట్ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు తెలుగు కంటెంట్ కంప్లీట్ చేస్తామండి. లెసన్ వైజ్ చెప్పాం, క్లాస్ వైజ్ లెసన్ వైజ్ చెప్పడం జరిగింది. అలాగే మనకి మెథడాలజీ కూడా 10 లెసన్స్ ఉన్నాయి. మెథడాలజీ తెలుగు మెథడాలజీలో అవి కూడా మనం ఏం చేసామంటే లెసన్ వైజ్ చెప్పామండి. ఒకసారి చూడండి మన ఛానల్ చెక్ చేస్తే అందులో మనకి డిఎస్సికి సంబంధించి మంచి బిట్స్ అనేవి చెప్తున్నామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ లెసన్ వైజ్ చెప్తున్నాండి. మెయిన్ అండి 3rd క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాం. కంటెంట్ అనేది మనకి ఇప్పుడు 3rd క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మన 3rd క్లాస్ నుంచి చెప్పడం జరుగుతుందండి. ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో. చూడండి, ఏప్రిల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జస్ట్ ఇప్పుడేనండి, బ్రేకింగ్ న్యూస్. ఖచ్చితంగా చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మన ఛానల్లో చెప్తున్నాము. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీకు చదవడానికి కూడా వీలుగా ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏంటంటే చాలామందికి బుక్స్ చదువుతూ ఉంటారు కదండి, బుక్స్ చదివేటప్పుడు మీకు బోర్ కొడుతూ ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే మొబైల్లో ఉన్న బిట్స్ అనేవి చదువుతూ ఉండాలండి. మొబైల్లో ఉన్న బిట్స్ మనకు వస్తుంటాయి కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకు నోటిఫికేషన్ వస్తుంది కదా. ఆ బిట్స్ అనేవి నావే కాదండి, ఎవరివైనా మీకు బుక్స్ చదివేటప్పుడు బోర్ కొట్టేటప్పుడు మాత్రం మొబైల్లో బిట్స్ మాత్రం చదవాలండి. మొబైల్లో బిట్స్ అయితే మీకు చాలా యూజ్ అవుతాయి. దానికి తోడు అవి అన్నీ ఒక దగ్గర రాసుకోండి, ఒకే దగ్గర రాయాలండి. ఒకే దగ్గర రాయాలి. ఇవి బిట్స్ అనేవి ఒక నోట్బుక్ పెట్టుకోండి, మొబైల్ బిట్స్ అని పెట్టుకోండి. మొబైల్ బిట్స్ అని ఒక బుక్ పెట్టుకుంటే మీరు రాసినప్పుడే మీరు చదివేటప్పుడే రాసుకోండి. ఎందుకంటే మీరు చదివేస్తారు, ఆ వీడియో మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. అందువల్ల మీరు చదివేటప్పుడే రాసుకోండి. ఆ బుక్లో రాసుకుంటే మీకు లాస్ట్లో రివిజన్కి చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఏదో మీరు చదివేశారు టైం పాస్కి అని చదివేసి వదిలిస్తే మీకు అవి గుర్తుండవండి. లాస్ట్లో రివిజన్ చేస్తేనే మీకు గుర్తుంటాం. అందువల్ల మీరు నోట్బుక్ పెట్టుకున్నారనుకోండి, మీకు అది లాస్ట్లో రివిజన్ చేయడానికి మీకు గుర్తుంటుంది. ఇప్పుడు 2-3 సార్లు చదువుతారు. ఇప్పుడు వీడియోలో మనకి లాస్ట్కి 3 months రివిజన్ చేయాలి. అప్పుడు మీకు ఎక్కడ చదువుతారు? అందువల్ల బుక్లో రాసుకుంటే మీకు వెంటనే అవి చదవడానికి ఒక్కసారి చదివితే మీకు ఆల్రెడీ అవి గుర్తుంటాయి. ఆల్రెడీ ముందు మనం చదువున్నాం కదండి 2-3 సార్లు, అవి ఒక్కసారి చదివినా మనకు గుర్తుంటాయండి. ఆ విధంగా మనం అనేది ఒక బుక్ పెట్టుకుంటే మొబైల్స్కి ఓన్లీ మొబైల్ నా ఛానలే కాదు, ఎవరి ఛానల్లోనైనా చూసేటప్పుడు డిఎస్సికి సంబంధించి బిట్స్ మొబైల్లో బుక్లో రాసుకోండి. బుక్లో రాసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుందండి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. మేము కూడా అదే పరిస్థితి నుంచి వచ్చాం కాబట్టి అర్థం చేసుకోండి. రివిజన్ లేకపోతే మీకు అసలు యూజ్ కాదండి. రివిజన్ లేకపోతే అసలు మీకు యూజ్ కాదు. ఒకసారి చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో చెప్తున్నాం. చూడండి, ఏప్రిల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ చూడండి, ఏప్రిల్ మొదటి వారంలోనే అంటే నెక్స్ట్ మంత్ మనకి నోటిఫికేషన్ అనేది ఇస్తారంటే ఎస్సీ వర్గీకరణ అయిపోయిన వెంటనే మనకు నోటిఫికేషన్ అనేది ఇస్తారండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో చెప్తున్నాం, చెక్ చేసుకోండి. ఓకే అండి, ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో మనకి ప్లేలిస్ట్ కూడా పెట్టడం జరిగింది మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి. ఒకసారి చెక్ చేయండి. చూడండి, డిఎస్సి అంట అందరూ కూడా మంచి టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకొని బాగా చదివితే మనకి ఖచ్చితంగా మనకి జాబ్ అనేది వస్తుంది. ఇప్పుడు 8 years ఇలాగ అవుతుంది, 9 years మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వక ఇప్పుడు ఇచ్చారు. మళ్ళీ ఇది అయిపోతే మళ్ళీ ఎప్పుడు ఇస్తారో మనకు తెలియదండి. అందువల్ల మీరందరూ కూడా ఇప్పుడే బాగా ప్రిపేర్ అవ్వండి. ఇది మన లైఫ్కి సంబంధించి. ఇందులో మనం సెటిల్ అయ్యామంటే మనకి చాలా బాగుంటుందండి లైఫ్ అనేది. సాలరీస్ కూడా బాగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా బాగా చదవండి. ఎవరు టైం వేస్ట్ చేయొద్దు. మళ్ళీ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఇస్తారో మనకు తెలియదు. ఈ డిఎస్సి అయిపోతే నెక్స్ట్ డిఎస్సి అనేది ఎప్పుడు మనకు తీస్తారో తెలియదండి. అందువల్ల అందరూ కూడా ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి. మంచి బిట్స్ అనేవి మన ఛానల్లో చెప్తున్నాము. అందరూ కూడా చెప్తుంటారు నాలాగే. మీకు ఎవరు నచ్చితే వాళ్ళు తీసుకోండి, నేను కాదన్ను. కాకపోతే అందరూ కూడా బాగా చదవండి, మంచి జాబ్ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.